చేసుకుని 6,000 ఎకరాలతో శంషాబాద్ కట్టినట్టు గుర్తుపెట్టుకుంటది. అట్లనే ఇది కూడా ఒక 100-200 ఏళ్లకి సరిపడ భోగాపురం ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇనాగ్రేట్ చేసింది ఆయనే, కంప్లీట్ చేసింది ఆయనే అని చరిత్ర కూడా గుర్తుపెట్టుకుంటది. నువ్వు ఎన్ని పన్నాగాలు చేసినా, ఎందుకు నాటికల్ మైల్ అన్నా చంద్రబాబు నేను అడుగుతావట అంత పీగుగానే నువ్వు అసలు ఒక్క రే సిగ్గుందరా నీకు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడా? నువ్వు చెప్పింది నీ పెళ్ళామైనా నమ్మిద్దా? కానీ మంచి పని చేసావురా. నువ్వు చెప్పిన శంషాబాద్ ఎయిర్పోర్టు అబద్ధం అని అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు తర్వాత చెప్పిన మాటలకు కూడా విలువ లేదు. రేయ్, నేనేం తిట్టాను కానీ మా వాళ్ళు మటుకి నీకు కావాల్సిన తిట్లు కామెంట్లో వేసుకుంటారు. నీకు చేరినప్పుడు ఈ వీడియో చూసుకో. పాండవులు 13 సంవత్సరాలు వనవాసం చేసి 18 రోజులు యుద్ధం చేసిన తర్వాత చివరి రోజున ఒకడొచ్చి శంఖం ఊది నేనే గెలిపించే యుద్ధం అంటే కృష్ణుడు ఒప్పుకుంటాడా? అలాగనే ఉంది నీ భోగాపురం వ్యవహారం. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి ఖర్చు పెట్టింది 50 కోట్ల కంటే తక్కువే. అంటే మీరు 50 కోట్లతో భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్, అంటే సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీని కట్టారా మీరు? చాలా పిగుడు కలరు మీరు. ఇది చూడు, జగన్ గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఆయన ఖర్చు పెట్టింది మొత్తం 350 కోట్లు. మిగతాది జిఎంఆర్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అక్విజిషను, ఆ ల్యాండ్ తీసుకున్న వారికి కాంపన్సేషను, ఆ ఎయిర్పోర్ట్ ప్లాన్ అప్రూవల్, ఆ ఎయిర్పోర్ట్ బిడ్డర్ని డిసైడ్ చేయటం, కైలాసగిరి కోస్టల్ కారిడార్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్లు, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ హై టెన్షన్ లైన్లు, ఆ ఎయిర్పోర్ట్కి అన్ని ప్రదేశాల నుంచి ల్యాండ్ కనెక్టివిటీ, మళ్ళీ రోడ్లు, ఇవన్నీ ఎవడరా మీరు చేశారా? ఇవన్నీ చేసినాడు కదా ఎయిర్పోర్ట్ కట్టినట్టు. లాస్ట్లో వచ్చి తూతు మంత్రకు 50 కోట్లు ఖర్చు పెట్టి రిబ్బన్ ఖర్చు చేస్తే మీరు చేసినట్ట. ఓరక ల్యాండ్ కూడా ఎక్కువ చేయకుండా దిగిపోయే రోజుల్లో లాస్ట్లో వచ్చి ఓరక శిలాఫలకం వేస్తే నువ్వు కట్టినట్ట. ఇలాంటి శిలాఫలకాలు మీ నాయకుడు ఎన్నేసారనుకున్నావు? ఇక నుంచి గవర్నమెంట్లు ఈ కాంట్రాక్టర్స్కి స్టేజీల వారీ కాకుండా ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడే వాళ్ళ డబ్బులు కట్టాలా. అప్పుడు తెలిసింది ఎవడు చేశాడో. కష్టపడి పంట పండించినోడిదేరా పంట. లాస్ట్లో వచ్చి కోత కోస్తారే వాళ్ళది కాదు పంట. మన కర్మ ఏంటంటే ఫ్యాక్ట్స్ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉండా కూడా ఒక్క మీడియా వాడు కూడా దీని గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడు.